ఏంటి కెన్యాలో క్లాసికల్ డ్యాన్సా? అది అరంగేట్రం చేస్తున్నారా? హలో ఎవరీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వీడియో స్టార్టింగ్లో చూసి ఇది క్లాసికల్ డాన్స్ వీడియో అనుకుంటే మీరు అందరూ పప్పులో కాలేసినట్టే. డాన్స్కి సంబంధించిన వీడియోనే కానీ మా పిల్లలు చేసిన అరంగేట్రానికి మేము ముందు ఏమేమి ప్రిపరేషన్స్ చేసామో దాని గురించి చెప్పడం కోసం తీసిన వీడియో అన్నమాట ఇదంతా. బిఫోర్ అరంగేట్రం వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేశారో, ఆ అరంగేట్రానికి అరేంజ్మెంట్స్ కోసం మేము ఎంత ప్రాక్టీస్ చేసామో, మేము ఎన్ని కష్టాలు పడ్డామో, ఎంత ప్రిపరేషన్ ఉందో అనేది ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుద్ది. వీడియో అయితే ఫుల్గా చూడండి, మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం వాయిస్ ఓవర్ ఇవ్వాలనున్నా నా వాయిస్ అస్సలు బాగాలేదండి, కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండి ఈ మధ్య వీడియోలు కూడా సరిగ్గా తీయట్లేదు. అందుకని ఇంత డిలే అయిపోయింది ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వటం కూడా. ఇక వీడియో విషయానికి వచ్చేస్తే మా పిల్లలు అరంగేట్రం చూసిన వాళ్ళకైతే అర్థమైపోద్ది. లైవ్ ఆర్కెస్ట్రాతో వాళ్ళైతే అరంగేట్రం చేశారు. ఆ లైవ్ ఆర్కెస్ట్రా వీళ్ళకి ఎలాగా సింక్ అయి చేశారనేది ఇదిగో ఇక్కడ ప్రాక్టీస్లో మీకు తెలుస్తుంది. డాన్స్ ప్రోగ్రామ్కి పిల్లలు చేయాల్సిన పని పిల్లలు చేస్తున్నారు డాన్స్ ప్రాక్టీసులతో. ఇక్కడేమో ఆ ప్రాక్టీస్కి కావాల్సిన కాస్ట్యూమ్స్ అన్నీ నేను ఇక్కడ అరేంజ్ చేస్తున్నాను. ఇప్పుడైతే వెంకటేశ్వర స్వామి కిరీటం అయితే రెడీ చేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్కి ముందుగా గురు పూజ ఉంటుందండి. ఆ పూజకి కొన్ని గిఫ్ట్లు ఇద్దాం పిల్లలకి మెమరీగా ఉంటుందని చెప్పి ఇలాగా మసే మార్కెట్ నుంచి చిలకలు తెప్పించి నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక 100 చిలకలు అయితే రెడీ చేసాం. గిఫ్ట్ పని అయిపోయినాక ప్రోగ్రామ్ డెకరేషన్ కూడా మేమే చేద్దామని డిసైడ్ అయ్యాం. దానికోసం ప్రిపరేషన్ అయితే ఇక్కడ చేస్తున్నాను. ముందుగా ఆఫీస్లో టైం ఉన్నప్పుడు ఇలాగ డాల్స్ని అయితే రెడీ చేసుకున్నానండి. మాకు 2 పిల్లలు డాన్స్ చేస్తున్నారు కాబట్టి 2 డాల్స్ రెడీ చేశాను ఇలా డాన్స్ కాస్ట్యూమ్స్తో. ఇక్కడ ఆర్టిస్ట్ అయిన మా ఫ్రెండ్ పిల్లల బొమ్మలు అయితే డ్రా చేస్తుంది. చాలా బాగా డ్రా చేసింది, చూడండి మీరే. పెయింటింగ్స్ ఫినిష్ అయిపోయినాక పిల్లలకి చూపిస్తే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎలా ఉన్నాయో. మీరు దిప్పు ఇంకా expression my collarbones off. The collarbones were drawn on the face. You don't have those. They don't exist for you. They do. ఇప్పుడు మా మామ శరణ్ ఎక్స్ప్రెషన్స్ చూద్దాము. అక్కడ చూస్తుంది కానీ ఏంటా అనేది తెలియట్లేదు తనకి. This is painting. You didn't see properly. Nice, huh? పదే పదే చూస్తుందా? ఇక్కడ చూడండి మా పిల్లలు డాన్స్ కాస్ట్యూమ్స్ ఇండియా నుంచి రాగానే అవన్నీ ఓపెన్ చేసేసి అసలు చంద్రముఖిలు అయిపోయారు. ఇక్కడ వాళ్ళ డాడీకి చూపిస్తున్నారు. వాళ్ళ టీచర్ వచ్చేదాకా కూడా ఆగలేదు. వాళ్ళ టీచర్ వచ్చినాక దానికి కొంచెం పసుపు బొట్టు పెట్టి ట్రైల్ వేయించింది. వేసుకొని చూడండి ఒకసారి, అప్పుడు అర్థమైంది. కానీ వీడియోలో అదే పక్క కనిపిస్తుంది ఎల్లో. ఎవరికది? ఓ ఆరెంజ్ జాను. సేమ్ సేమ్ కదా వీళ్ళిద్దరు వేసుకునేది ఆ టైంలో. సేమ్ వద్దంటివి కదా నువ్వు కలర్. అదే కలర్ డిఫరెన్స్ లో ఇద్దరు సేమ్ టైం. కలర్ డిఫరెన్స్ కాంట్రాస్ట్ ఉంటేనే బాగుంటదిలే. సేమ్ సేమ్ వద్దు. పసుపు పట్ట పసుపులో పసుపు ఎక్కడైనా పెట్టేసి పెట్టి. అదేంది నేత చీర మగ్గం మీద నుంచి మరి తీసుకొని వస్తే
దాన్ని కూడా ఫ్రిల్స్ అవన్నీ ఓపెన్ చేస్తే మళ్ళీ ఓపెన్ చేయలేవు, ఎందుకని చేయలే. ఓ ఫ్రిల్స్ అలా ఓపెన్ చేస్తే అలా వస్తుందా? ఓ చేస్తే ఇంకా ఓపెన్ వస్తుంది, అందుకని నేను ఇలా నడుస్తున్నా. టెన్నిస్ బేబీ లాగా. పో. ఓ దీనికి రెడ్, దానికి నేను అనుకుంటానే అన్న దీనికి రెడ్ వస్తుంది దానికి ఆరెంజ్ వస్తుందేమో అనుకున్నా, అలాగే ఉన్నట్టు. పొద్దునకి చూడు అట్లా ఏదైనా పర్లేదు. మొత్తం కంచెంతా ఇక్కడే ఉన్నట్టుంది కదా. ఇక పిల్లల కాస్ట్యూమ్ సంగతి పక్కన పెట్టేస్తే ఇక టీచర్లకు చీరలు, అక్కడ వీణ వాయించే వాళ్ళకి బట్టలు, ఇవన్నీ ఆర్కెస్ట్రాకి మొత్తం బట్టలు తీసుకొచ్చాను, అవన్నీ కూడా చూపిస్తున్నాను ఇక్కడ. అలాగే పిల్లల కోసం నేను చేసిన గిఫ్ట్లు కూడా చూపించానండి. కాస్ట్యూమ్ వచ్చాక ఇంకేంటి ఫోటోషూటే కదా. ఆ ఫోటోషూట్కి అయితే ఇక్కడ బ్యూటీషియన్ పిలిచాను, తను రెడీ చేస్తుంది. ప్రతిసారి డాన్స్కి నేనే రెడీ చేస్తాను పిల్లల్ని, కాకపోతే ఇది పెద్ద ఈవెంట్ కదా అందుకని బ్యూటీ పార్లర్ ఆమెను పిలిచాను. ఇక్కడైతే ఫోటోషూట్ జరుగుతుంది. టీచర్ దగ్గరుండి అరంగేయటం ఫీట్స్ చేపిస్తుంది. ఇక్కడ పార్ట్ ఆఫ్ లెసనా మేడం ఇది? మరి మా పిల్లల డాన్స్ టీచరు నాకు ఫ్రెండ్ కూడా అయింది, అలా అని చెప్పట్లేదులే, కానీ అసలు నిజంగా చాలా లక్కీ అండి మా పిల్లలు. ఇలాంటి టీచర్ దొరకటం అనేది చాలా ఓపిక్గా, చాలా డెడికేటెడ్గా, చాలా బాగా నేర్పిస్తుంది తను. పిల్లల్ని డాన్స్లో నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళటం కోసం ఎంత కష్టపడిద్దోనండి. ఈ ప్రోగ్రాంలో మా కష్టం 2 అయితే అసలు తన కష్టం అయితే 10 అంత కష్టపడి అంత ఇష్టంగా అసలు చాలా దగ్గరుండి చేపించింది తనైతే. మన వీడియో త్రూ తనకైతే నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్స్ సుష్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫోటోషూట్ అయితే ప్రశాంతంగా ముగిసింది. దాని తర్వాత ఇన్విటేషన్ కార్డ్స్ వచ్చినాయి. ఇక పిలుపులు అయితే మొదలెడదామని చెప్పి పసుపు బొట్టు అయితే పెడుతున్నాం ఇన్విటేషన్లకి. ఫస్ట్ దేవుడి దగ్గర ఇచ్చాము కార్డు, గుళ్ళో పెట్టేశాక నెక్స్ట్ ఎవరికి ఇవ్వాలి, గురువుకే కదా, అందుకని గురువు గారికి ఇచ్చేసి అక్కడి నుంచి మిగతా వాళ్ళందరికీ పిలుపులు అయితే స్టార్ట్ చేసేసాం. నేనైతే ఆఫీస్లో టైం దొరికిన ప్రతిసారి, ఆఫీస్ మందే కదా అందుకని గ్లాస్ పెయింటింగ్స్ అని ఆ ప్రోగ్రామ్కి సంబంధించిన డెకరేషన్కి ఏమేమి పెట్టాలనేది కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ. అన్నట్టు డెకరేషనే కాదండి, మేము కొన్ని వంటలు కూడా చేసాము. ఎందుకంటే ప్రోగ్రామ్ స్టార్టింగ్లో వెల్కమ్ దగ్గర స్వీట్ ఇద్దామని చెప్పి ఇక్కడ కొబ్బరి లవ్స్ చేస్తున్నాము మేము మా ఫ్రెండ్స్ కలిసి. ఫుడ్ అయితే క్యాటరింగ్ ఇచ్చేసాను, కాకపోతే కొన్ని చిన్నవి మనం కూడా చేసుకుంటే హ్యాపీనెస్ అనిపిస్తుంది కదా ఏ ప్రోగ్రామ్కి అయినా. వెల్కమ్లో స్వీట్ ఇద్దామని కొబ్బరి లవ్స్ చేశాను. అలాగే బంతి మీదకి ఇండియా నుంచి అరిసెల పిండి తెచ్చానండి, అరిసెల పిండితో అరిసెలు కూడా చేశాను, అవి కూడా చూడండి ఇక్కడ. మేము ఎంతో కష్టపడి 2-3 గంటలు చేసిన స్వీట్ని మా మామ అయితే ఇలా డబ్బాల్లో సర్దేస్తుంది. తనకు చేతనైన సాయం తను కూడా చేస్తుంది అన్నమాట. మా ఫ్రెండ్ వాళ్ళ మదరు కలిసి 300 కొబ్బరి లవ్స్, 500 అరిసెలు అయితే చేసేసాం ఇక్కడ. ఇండియాలో ఇలాగా సర్వీస్ అపార్ట్మెంట్స్ ఉంటాయి, చూడండి ఇలా ఉంటాయి అన్నమాట. మాకు ఈరోజు గెస్ట్లు వస్తున్నారు, మా అమ్మాయి వాళ్ళు అరంగేట్రం కోసం మ్యూజిషియన్స్ని అరేంజ్ చేసాం అనమాట. వాళ్ళు గెస్ట్లు వస్తున్నారు, అందుకని చెప్పి నేనైతే ఇలాగ అపార్ట్మెంట్ బుక్ చేసుకున్నాను. వాళ్ళ కోసం ఫుడ్ అది అంతా అరేంజ్ చేద్దామని తీసుకొచ్చా. కీప్ హియర్ డేవిడ్. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి మా పిల్లల అరంగేట్రానికి లైవ్ ఆర్కెస్ట్రా పెట్టామని. అందుకోసం 2 మ్యూజిషియన్స్ అయితే ఇండియా నుంచి వస్తున్నారు, వాళ్ళ కోసం ఇక్కడ సర్వీస్ అపార్ట్మెంట్స్ అయితే తీసుకున్నాము. ఈ సర్వీస్ అపార్ట్మెంట్కి పర్ డే 8,500 షిల్లింగ్స్ తీసుకున్నారండి. 8,500 అంటే ఇండియన్ రూపీస్లో అరౌండ్ 6,000 దాకా ఉంటుంది. ఇలాంటి అపార్ట్మెంట్ అయితే నీట్ అండ్ క్లీన్గా చాలా బాగుంటాయండి. 99% అన్ని ఫెసిలిటీస్ ఇచ్చేస్తారు. ఇక్కడ ఓన్లీ రూమ్స్ మాత్రమే ఉంటాయండి, ఫుడ్ అలాంటివి మాత్రం మనమే అరేంజ్ చేయాలి. మేమే అరేంజ్ చేసాం ఫుడ్. వాళ్ళకైతే ఇండియా నుంచి రావటము, కాంటినెంటల్ ఫుడ్ అలాంటివి కాకుండా ఇండియన్ ఫుడ్ పెట్టడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు. అపార్ట్మెంట్ కూడా మొత్తం చూసేసేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ కెన్యాలో సర్వీస్ అపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మీకు తెలుస్తుందని చెప్పి ఈ వీడియో అయితే యాడ్ చేశాను బిట్టు.
నేనైతే ఇక్కడ వాళ్ళు వచ్చే లోపల ఇక్కడ కొన్ని స్నాక్స్ అవి రెడీ చేసి పెట్టాను, కొంచెం ఫుడ్ అది కూడా అరేంజ్ చేశానండి. ఫస్ట్ డే కదా, వాళ్ళు కొంచెం రిలాక్స్ గా తింటారని చెప్పి. ఫుడ్ బెడ్ అరేంజ్మెంట్స్ అయిపోయినాయి, ఇంకా వాళ్ళని రిసీవ్ చేసుకోవడమే మిగిలింది. రండి వాళ్ళని వెళ్ళి రిసీవ్ చేసుకుందాము. ఎయిర్పోర్ట్ కి అయితే బయలుదేరిపోతున్నాను ఇప్పుడు. గెస్ట్లు వస్తున్నారని చెప్పాను కదా, మ్యూజిషియన్స్, వాళ్ళని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నా అండి. బొక్కర్స్ తీసుకొని వాళ్ళని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నా, రండి చూస్తాను. పిక్ చేసుకోవడానికి నేను మా డేవిడ్ వచ్చాము, ఎయిర్పోర్ట్కి వచ్చాను చూడండి. వాళ్ళు ఇంకా రాలేదు, వెయిట్ చేస్తాను వాళ్ళ కోసం. వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకొని రూమ్ దగ్గర వదిలిపెట్టి కాసేపు రిలాక్స్ అయినాక ఈవినింగ్ అయితే టెంపుల్కి తీసుకొచ్చాను. నెక్స్ట్ డే ఇలా స్టేజ్ ప్రాక్టీస్కి అయితే రెడీ అయిపోయారు. మా పిల్లలు వాళ్ళు కలిసి స్టేజ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక్కడ ఇద్దరు మ్యూజిషియన్లు లోకల్ వాళ్ళండి, ఇద్దరు మాత్రం ఇండియా నుంచి వచ్చారు. ఇండియా నుంచి వచ్చిన వాళ్ళతో ఒక 3 ప్రాక్టీస్లు అయితే జరిగినాయి మా పిల్లలకి. వీణ వాయించే ఆమె, ఫ్లూట్ వాయించే ఆయన అయితే లోకల్ వాళ్ళండి. మృదంగం ఆయన, పాట పాడే ఆయన మాత్రం ఇండియా నుంచి వచ్చారు. ప్రోగ్రామ్ కి ముందు కూడా ఇలా 3 hours ఫుల్ లెంగ్త్ ప్రోగ్రామ్ అయితే ప్రాక్టీస్ చేశారు పిల్లలు. డాన్స్ ప్రాక్టీస్లు చేయటమే కాదండి, అసలు ఆ డాన్స్ ప్రాక్టీస్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడానికి బ్యాక్ సైడ్ వర్క్ కూడా ఉంటుంది. వీళ్ళందరూ మా పిల్లలకి కాస్ట్యూమ్స్ మార్చేవాళ్ళు అనమాట. బ్యాక్ సైడ్ వాళ్ళందరూ ఎంత టైంలో మారుస్తున్నారు ఏంటనేది ఒకసారి మళ్ళీ దాన్ని కూడా రిహార్సల్స్ చేస్తున్నారు ఇక్కడ. ఇంకో సైడ్ పిల్లలైతే ఎంసీ కూడా రిహార్సల్స్ చేస్తున్నారు. ఇవన్నీ ఉంటాయండి ఒక ప్రోగ్రామ్ జరగాలంటే. బ్యాక్ సైడ్ వర్క్ బోల్డ్ అంత ఉంటుంది, మీరే చూడండి. Okay, you will remove her dress. Once you remove the ghungroos, you will go bring the dresses for them. What your work is remove the ghungroos, and then there are no buttons for her except for her. You remove the ghungroos, remove the buttons, and remove the jewelry. Which one are you removing? This, no. Both of it. Only this. You're not removing this. Only the waist. Yeah. Okay. Only the waist they are going to remove. So you have to remove. What are you removing? The ghungroos, the buttons, and then the waist. Pins nikal do. Then after you finish, you go get the dress. Yellow is Vaishu, orange is Jam. Okay. Okay? Yeah, no. Is Janu and Vaishu. Give us space. Come on stage. Back, Tirugu. No. We need a waistband for this one. నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రామ్కి ముందు గురు పూజ చేస్తారు. దాని ఫుల్ వీడియో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. గురు పూజకి మా ఫ్రెండ్స్, స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అందరూ కలిసి ఆల్మోస్ట్ 200 పీపుల్ వచ్చారండి. మెయిన్ ప్రోగ్రామ్కి అయితే ఒక 450 పీపుల్ అయితే వచ్చారు. అలా గ్రాండ్గా అయితే ప్రోగ్రామ్ అయితే బాగా జరిగింది. ఇక్కడ మేము మా ఫ్రెండ్స్ కలిసి కొన్ని తాంబూలాలు అయితే రెడీ చేస్తున్నాము విత్ గిఫ్ట్స్తో. ఎవరికంటే అక్కడ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, మ్యూజిషియన్స్, టీచరు, వాళ్ళందరికన్నమాట. అనుకున్న రోజు రానే వచ్చింది ప్రోగ్రామ్ రోజు అయితే కొంతమంది ఫ్రెండ్స్ని పిలిచి ఇలా పిల్లల్ని కూర్చోబెట్టి నలుగైతే పెట్టించాను. ఈ నలుగు ఫుల్ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఇలా కొంతమంది ఫ్రెండ్స్ అయితే వచ్చి ఇలా నలుగు పెట్టేసి తర్వాత స్టేజ్ డెకరేషన్ కి అయితే వెళ్ళిపోయారు. మేమందరం కలిసి స్టేజ్ డెకరేషన్ అయితే చేయడానికి అక్కడ స్టేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం ఈ ప్రోగ్రామ్ అయిపోయినాక.
నలుగు ప్రోగ్రామ్ అయిపోగానే మా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఈ శీతాకాలం సమావేశాలు ఏంటయ్యా అంటే ఇప్పుడు స్టేజ్ దగ్గరికి వెళ్ళి డెకరేషన్ ఎలా చేయాలనేది డిస్కస్ చేసుకుంటున్నాం. ప్రోగ్రామ్కి ముందు స్టేజ్ని అయితే ఇలా డెకరేట్ చేస్తున్నాము. నేను తయారు చేసిన బొమ్మలన్నీ కలిపి మా ఫ్రెండ్స్కి అప్పచెప్పేసి వాళ్ళని డెకరేట్ చేయమని చెప్పి నేనైతే పిల్లల్ని రెడీ చేద్దామని నేనైతే ఇంటికి వెళ్ళిపోయాను. బ్యూటీ పార్లర్ ఆమె కూడా వచ్చింది, కానీ నేను కాస్ట్యూమ్స్ జడ అయితే నేనే వేశాను. అమ్మా కొంతమంది ఫ్రెండ్స్ స్టేజ్ ముందు డెకరేట్ చేస్తుంటే ఇంకొంతమంది స్టేజ్ బ్యాక్ సైడ్ ఇలా పూలు కడుతున్నారు. ఈ పూలు ఎందుకంటే నటరాజ స్వామికి, వినాయకుడికి. ఫుల్ డెకరేషన్ చూడాలన్నా, ప్రోగ్రామ్ చూడాలన్నా నెక్స్ట్ వీడియో దాకా వెయిట్ చేయాల్సిందే. మా పిల్లల ప్రోగ్రామ్ కి అయితే నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరూ టుగెదర్ వచ్చి ఇంత హెల్ప్ చేస్తేనే ఆ ప్రోగ్రామ్ అంత బాగా సక్సెస్ అయింది. మా పిల్లల ప్రోగ్రామ్కి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ వీడియో త్రూ నేనైతే ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఫైనల్గా ఈ ప్రోగ్రామ్ బిహైండ్ ద సీన్స్ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మా పిల్లలది గురు పూజ అలాగే నలుగు వీడియో పెడతానండి. అప్పటి వరకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.